నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ద్వితీయోపదేశకాండం 11:12. ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇది నా దేవాది దేవుడి ఈ వాగ్దానం ద్వారా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గడిచిన సంవత్సరం మొదలుకొని రాబోయేటువంటి సంవత్సరం వరకు ఆయన ఎల్లప్పుడూ మనల్ని కాచి కాపాడేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆయన మనల్ని చూచేటువంటి వాడిగా ఉన్నాడు. మన శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో గడిచిన సంవత్సరం అంతా ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఆ దేవాది దేవుడు మనల్ని కరుణించి, ఆ దేవాది దేవుడు మనల్ని చూచి కాచి కాపాడి మరొక నూతనమైనటువంటి సంవత్సరాన్ని దేవుడు మనకి అనుగ్రహించినాడు. ఈ సంవత్సరం అంతా కూడా అలాగున కాపాడేటువంటి దేవుడిగా ఉన్నాడు గనుక ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని మనము విశ్వసించి నమ్మకం కలిగి మనము సొంత రక్షకుడిగా అంగీకరించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనలందరినీ దీవించి బలపరిచి ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో తండ్రి, జనవరి 1వ దిన ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా. అయా, సంవత్సరాది మొదలుకొని సంవత్సరం అంతం వరకు తండ్రి మీ కన్నులు మమ్మల్ని చూస్తూ ఉన్నాయి ప్రభా. గనుక అటువంటి నమ్మకం, విశ్వాసం కలిగి మేము జీవించుటకు కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినాన తండ్రి, నూతన సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి ప్రతి బిడ్డను మీరే దీవించి ఆశీర్వదించి మీ కన్నులు అలాగున ప్రతి బిడ్డపై ఉంచమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.